పెద్ద పెద్ద దుకాణాలెల్ల తీసుకొచ్చి బుడ్డ బుడ్డ కిరాణా దుకాణాలు షాయ్ బండ్లకు సరుకులు వేస్తుంటారు. మార్కెట్లో కూరగాయలు పట్టుకొచ్చి గల్లీ దుకాణాలలో వేసిపోతుంటారు. మారు బేరగాళ్ళు అంటారు. అవతల అగ్వకు తీసుకొస్తారు. చిన్న చిన్న దందాలు చేస్తోళ్లకు సప్లై చేస్తారు. వాళ్ళు కస్టమర్లకు అమ్ముతారు. నడిమిట్ల ఎవల లాభం వాళ్ళకు వస్తుంది. ఇంకింత ఎక్కువ కమాయించాలని కొన్నిసార్లు పక్క రాష్ట్రాలకు వెళ్ళి పట్టుకొస్తుంటారు. సరుకు సోదలైతే తప్పేం కాదు కానీ మనోళ్ళు గివ్వి తెచ్చే బుక్ అయిండ్రు. రైట్, లోపటికి పోతే బార్దాన్ వేర్చున్నది. గడపకు అడ్డంగా జమాయించి పెట్టిండ్రు. అర్రల పోతే మంచిగా సంచుల మూటలు ఏంటి అని ఇప్పి చూస్తే మొత్తం మందు కీసాలే. 30 సంచులు, సంచుల 3 బాక్సులు, మొత్తం 90 కాటన్లల్లా 90 బాటలు పెట్టిండ్రు. పెద్దపల్లి జిల్లా కాట్నపల్లిలా గీ గోదాంల మందు దాచిండ్రని అబ్కారోళ్లకు మతుల వస్తే తాళం బలగొట్టి 7 లక్షల విలువ చేసే మందు పట్టేసిండ్రు. మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన లిక్కర్ స్టాక్ చేయబడి ఉందంటే మేము గోడౌన్ రైడ్ చేసి మధ్యప్రదేశ్ కెళ్లి మందు అగ్వకి తెచ్చి మనోళ్లకు పిరానికి దాపిస్తురు అన్నట్టు. ఈ గిటు చూడురి, మొత్తం బెల్ట్ షాప్ల మందే. పాత వరంగల్ జిల్లాల 15 రోజులనే 66 మంది మీద కేసులైనాయి అంటే దందా ఎట్లా నడుస్తుందో చూడురిగా. వైన్స్లకెళ్లి తెచ్చుడు, గల్లీల అమ్ముడు, ముంగట కిరాణం షాపు, లోపట బెల్ట్ షాపు, ఉద్దెర నడుస్తది. 24 గంటలు దొరుకుతది. ఈగేముంది, మనోళ్ళు గుంజుడే గుంజుడు. పలానా కాడ సాటుంగా అమ్ముతుండ్రని తెలిస్తే అబ్కారోలు పోయి పట్టేసిండ్రన్నట్టు.